హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. డియర్ టీచర్స్, మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. సో ఆల్రెడీ డైలీ మనం వీడియోస్ అనేటువంటి చేసుకుంటా ఉన్నాం. టూల్ 3కి సంబంధించి అన్ని ప్రాజెక్ట్ వర్క్ చేశాను. సో 3rd, 4th, 5th క్లాసెస్ సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ చేశాను. సో టూల్ 1కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ చేస్తూ ఉన్నాను. ఈ రోజు క్లాస్లో మనము ఈవీఎస్కి సంబంధించినటువంటి ఈవీఎస్ సబ్జెక్ట్ యొక్క 3rd, 4th, 5th క్లాసెస్ యొక్క టూల్ 1 అనేటువంటిది మనం ఏం రాపించాలి, సో మార్క్స్ అనేటువంటి ఎలా అవార్డ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు క్లాస్లో క్లియర్గా డీల్ చేసుకోబోతున్నాం. సో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ ఈ అసెస్మెంట్ బుక్లో ఉన్న ఈ బాక్స్ని మీకు ఇంతకుముందు అంటే మిగతా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను ప్రజెంట్ చేయాల, కానీ ఇక్కడ నేను మీకు ప్రజెంట్ చేసాను. ఎందుకంటే మనం కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్గా ఒక ఈవీఎస్ సబ్జెక్ట్ని మనం డీల్ చేస్తున్నప్పుడు ఈవీఎస్ ఇన్ ద సెన్స్ హైయర్ క్లాసులలో అయితే, సెకండరీ క్లాసులలో అయితే అది సైన్స్ సోషల్గా సపరేట్గా ఉంటుంది. సైన్స్కి సంబంధించినప్పుడు మనము ల్యాబ్ యాక్టివిటీ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. దాని యొక్క ల్యాబ్ రిపోర్ట్కి మార్కులు ఇస్తాం. 3 మార్క్స్ ఏమో ల్యాబ్ యాక్టివిటీ కండక్షన్, 2 మార్క్స్ అనేటువంటిది రిపోర్ట్కి. సోషల్ స్టడీకి సంబంధించి కాంటెంపరీ టాస్క్స్ అనమాట, అంటే కాంటెంపరీ ఇష్యూకి సంబంధించినటువంటి రిపోర్ట్ రైటింగ్ రాయిస్తాము. వాటి యొక్క ప్రెజెంటేషన్ కూడా మార్క్ ఇస్తాం. కానీ ఈవీఎస్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ సైన్స్ సోషల్ రెండు కలిసి ఉన్నటువంటి ఒక సబ్జెక్టు. 3rd, 4th, 5th క్లాసెస్ ఈవీఎస్ చూస్తే అక్కడ సైన్స్కి సంబంధించినటువంటి ఉంటాయి, సోషల్కి సంబంధించినటువంటి ఉంటాయి. సో ఈ రెండు కూడా మనం జరపడం అనేటువంటిది కొంచెము అంటే ల్యాబ్కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటివి అంతగా ఉండవు. దట్టు కాంటెంపరీ ఇష్యూకి సంబంధించినటువంటి బయట నుంచి సేకరించేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రాజెక్టు కాకుండా టూల్ 1 అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ రెండింటిని మనం మింగిల్ చేస్తూ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా ఉండేటువంటి ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది మనం రాయిస్తే చాలా బాగుంటుంది అనమాట. టూల్ 1కి సంబంధించి మనం ఒక రిపోర్ట్ రైటింగ్ రాయిస్తాం. రిపోర్ట్ రైటింగ్ ఇన్ ద సెన్స్ బయట ఇష్యూస్ కాదు, ఇక్కడ టెక్స్ట్ బుక్లో లెసన్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్కి సంబంధించి దాన్ని మనం షార్ట్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ మనం బయటికి తీసి ఒక రిపోర్ట్ లాగా ఒక ఇన్ఫర్మేషన్ మనం రాయిస్తే అది మన ఈవీఎస్ యొక్క టూల్ 1 కింద చాలా బాగుంటుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ఓడిక్ లేదా టీచర్ నోట్స్ అనేటువంటివి అంటే 5 మార్క్స్ ఎన్ని మార్క్స్ ఇస్తాం అనేటువంటిది మనం రాస్తే క్లియర్గా సెట్ అయిపోద్ది. చూడండి, నేను అటువంటివి రిపోర్ట్స్ అనేటువంటి తీసుకున్నాను. దట్టు బయట ఇన్ఫర్మేషన్ కాదండి, పిల్లలు కష్టపడి ప్రాజెక్ట్ లాగా సేకరించడానికి జస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని క్రిస్పీగా షార్ట్గా బ్రీఫ్గా మనం రాపిస్తే సో అది ఒక రిపోర్ట్ లాగా ఉంటుంది. ఈవీఎస్కి సంబంధించి టూల్ 1 అనేటువంటిది బాగుండిద్ది అనమాట. సో నేను ఆ విధంగా 3rd, 4th, 5th క్లాసెస్ సంబంధించి టూల్ 1 రిపోర్ట్స్ అనేటువంటివి తీసుకోవడం జరిగింది. సో ఇది మన యొక్క ఐడియా. సో మార్క్స్ అనేటువంటిది ఎలా ఇవ్వాలి, ఓడిట్ అనేటువంటిది కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో దీని ప్రకారం మీరు చేయించండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఎవరు వచ్చినా కానీ సో ఈ రిపోర్ట్ నేను చేయించాను, ఈ ఇన్ఫర్మేషన్ పిల్లల చేత కలెక్ట్ చేయించాను టెక్స్ట్ బుక్ నుంచి అంటే సో హ్యాపీగా బాగుంటుంది. దట్టు ఇక్కడ రిఫ్లెక్షన్స్ అనేటువంటి మన టెక్స్ట్ బుక్ లెసన్కు సంబంధించినటువంటి రిఫ్లెక్షన్స్ వీళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఖచ్చితంగా పార్టిసిపేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు రిపోర్ట్ గ్యాదర్ చేస్తున్నారు కాబట్టి. సో ఓకేనండి. సో ఇది మనము టూల్ 1కి సంబంధించి మనం చేయబోయేటువంటి వర్క్. సో ముందుగా మనము 3rd క్లాస్ అనేటువంటి తీసుకుందామండి. సో 3rd క్లాస్లో ఉన్నటువంటి లెసన్స్ మనం గమనిస్తే సో 3rd క్లాస్ అనేటువంటిది మనం టూల్ 1కి సంబంధించినటువంటి లెసన్స్ కన్సర్న్ ఎఫెక్టివ్ సిలబస్ని బేస్ చేసుకొని మనం ఈ రిపోర్ట్ అనేటువంటిది రెడీ చేయమని చెప్పి రెడీ చేయించుకోవడం జరిగింది. ఓకేనా అండి. సరే ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్నటువంటి అంశం ఏంటంటే రైట్ ఏ బ్రీఫ్ రిపోర్ట్ ఆన్ గుడ్ హ్యాబిట్స్ టు స్టే హెల్దీ. సో మనం ఆరోగ్యంగా ఉండడానికి గుడ్ హ్యాబిట్స్ అనేటువంటివి మనం కలెక్ట్ చేయడము. సో దట్టు అది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి, మనం కష్టపడాల్సినటువంటి పని ఏం లేదు. వాళ్ళే దాన్ని చూసి రిపోర్ట్ తయారు చేస్తారు, ఆ పాయింట్స్ అనేటువంటివి రాస్తారు. చూడండి, బ్రష్ యువర్ టీత్ ట్వైస్ ఏ డే, రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. టేక్ బాత్ డైలీ, రోజు స్నానం చేయాలి. ట్రిమ్ నెయిల్స్ వన్స్ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి గోర్లు కట్ చేసుకోవాలి. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, ఎక్కువ నీళ్లు తాగాలి. వాష్ యువర్ హ్యాండ్స్ విత్ సోప్ ఆఫ్టర్ యూజింగ్ టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా చేతులు శుభ్రం చేసుకోవాలి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్, తినక ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఎక్సర్సైజ్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి. ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ వెజ్జెస్ మనం బాగా తినాలి. ఓకేనా అండి.
సో దీని యొక్క వర్డిక్ట్ ఏంటి అంటే మార్క్స్ ఎందుకు ఇస్తున్నాం, ఎన్ని మార్క్స్ ఇస్తున్నాం అనేటువంటి దాన్ని బేస్ చేసుకుని మనం ఇది రెడీ చేయడం జరిగింది. ద రిపోర్ట్ రైటింగ్ ఈజ్ నైస్లీ రిటర్న్, రిపోర్ట్ రైటింగ్ బాగా రాశారు. సో రాయమన్నటువంటి పాయింట్స్ టెక్స్ట్ బుక్ బేస్డ్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో గుడ్, కెన్ బి ఇంప్రూవ్డ్. ప్రెజెంటేషన్ బాగుంది బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకునే దానికి స్కోప్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్కి 4 మార్క్స్ వచ్చాయి అనేటువంటిది నేను ఇక్కడ వర్డిక్ట్ కింద తీసుకున్నాను, అతని యొక్క రిఫ్లెక్షన్ బట్టి, అతని యొక్క పార్టిసిపేషన్ బట్టి. సో ఇదండి 3rd క్లాస్కి సంబంధించినటువంటి టూల్ 1 ఈవీఎస్కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ మనము 4th క్లాస్కి వెళ్ళిపోదామండి. సో 4th క్లాస్కి సంబంధించి సిలబస్ను బేస్ చేసుకొని మనము ఇక్కడ ఒక షార్ట్ రిపోర్ట్ అనేటువంటిది పిల్లల చేత చేయించడం జరిగింది. అదేంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెన్స్ ఆర్గాన్స్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో ఇటువంటి రిపోర్ట్స్ మనం రాయించడం వల్ల, ఇటువంటి ఇన్ఫర్మేషన్ని పిల్లల చేత చేయించడం వల్ల ఖచ్చితంగా వన్స్ అగైన్ ఇది ఒక రెమిడియల్ క్లాస్ లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో యాక్చువల్గా టెక్స్ట్ బుక్ లెసన్లో ప్రతి సెన్స్ ఆర్గాన్కి సంబంధించినటువంటి ఈ పాయింట్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఒక 2 పాయింట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అన్నీ ఒక చోట మనం రిపోర్ట్ లాగా రాయించడం అనేటువంటిది చాలా బాగుండిద్ది అనమాట, మన టూల్కు బాగా ఉపయోగపడుద్ది. సో ఇక్కడ చూడండి, ఐకి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ ఏం చేయాలంటే వాచ్ టెలివిజన్ ఫ్రమ్ ఏ మినిమం డిస్టెన్స్ ఆఫ్ 6 feet, 6 అడుగుల దూరం నుంచి మనం టీవీ చూడాలి. డు నాట్ లుక్ ఎట్ ద సన్ ఆర్ ఎట్ బ్రైట్ లైట్ డైరెక్ట్లీ, డైరెక్ట్గా సన్ వైపు కానీ బ్రైట్ లైట్ వైపు మనం చూడకూడదు. నెక్స్ట్ నోస్కి సంబంధించి డు నాట్ పుట్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ ద నోస్, ముక్కులో ఎటువంటి ఆబ్జెక్ట్స్ పెట్టుకోకూడదు. ఇఫ్ ద నోస్ ఇస్ బ్లాక్ డ్యూ టు కోల్డ్ ఇట్స్ బెటర్ టు ఇన్హేల్ అని ఉంది, ఇన్హేల్ వేపర్. సో మనము ఆవిరి అనేటువంటిది పీల్చాలన్నమాట, ముక్కులు కనుక బ్లాక్ అయిపోతే జలుబు చేసి. ఇయర్స్కి సంబంధించి డు నాట్ క్లీన్ ద ఇయర్స్ విత్ హెయిర్ పిన్ మ్యాచ్ స్టిక్స్. సో హెయిర్ పిన్లు కానీ మ్యాచ్ స్టిక్స్ కానీ చెవులలో పెట్టుకొని మనము చేయకూడదండి, చాలా ఇబ్బంది ఎదురవుతుంది. డ్రై ద ఇయర్ ఆఫ్టర్ టేకింగ్ ఎ బాత్ విత్ ఎ సాఫ్ట్ టవల్. సో స్నానం చేశాక ఒక సాఫ్ట్ టవల్ తోటి లేదా సాఫ్ట్ క్లాత్ తోటి చెవుని అలా మనము డ్రై చేయాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ టంగ్కి సంబంధించి క్లీన్ యువర్ టంగ్ డైలీ విత్ ద టంగ్ క్లీనర్ ఆఫ్టర్ బ్రషింగ్. బ్రష్ చేశాక మీ టంగ్ క్లీనర్ వాడి మనం టంగ్ని క్లీన్ చేయాలా. డు నాట్ ఈట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్ ఫుడ్. సో ఎక్కువ వేడి పదార్థాలు, ఎక్కువ చల్లని పదార్థాలు మనం తీసుకోకూడదు. స్కిన్కి సంబంధించి హ్యావ్ ఏ బాత్ డైలీ స్నానం చేయాలి. ఆల్వేస్ యూజ్ ఏ మైల్డ్ సోప్స్ అనేటువంటి యూజ్ చేయాలండి. ఆల్వేస్ కీప్ యువర్ స్కిన్ డ్రై అండ్ క్లీన్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. సో స్కిన్ ఎప్పుడు కూడా మనము డ్రైగా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట, ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చూసుకోవడానికి. ఓకేనా అండి, నెక్స్ట్ దీనికి సంబంధించిన వర్డిక్ట్ చూద్దాం. ద రిపోర్ట్ రైటింగ్ ఆన్ టేకింగ్ కేర్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్ ఇస్ వెరీ nicely written. The presentation is also very good, very perfect. So this students has got 5 out of 5 in tool 1. 5కి 5 వచ్చాయి కాబట్టి మనం ఇక్కడ 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అండి 5th క్లాస్కి సంబంధించి ఈవీఎస్ సబ్జెక్టుకి సంబంధించి టూల్ 1 అనేటువంటిది మనం ఏం చేయొచ్చు, ఏ రిపోర్ట్ రెడీ చేయొచ్చు అనేటువంటిది చూద్దాం మనం ఇప్పుడు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ అవర్ ఆర్గాన్ సిస్టమ్స్. మనకు ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని ఇచ్చాడు, వాటి మీద ఒక షార్ట్ నోట్స్, కొన్ని కీ పాయింట్స్ అనేటువంటిది రాయించవచ్చు ఈ రిపోర్ట్ కింద ఈవీఎస్లో. ద స్కెలిటల్ సిస్టమ్ అనమాట, స్కల్, రిబ్ కేజీ, బ్యాక్ బోన్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్. ద స్కెలిటల్ సిస్టమ్ అండ్ మజిల్స్ గివ్స్ అస్ షేప్ అండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ ఇన్ మూవ్మెంట్. సో అన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ అనేటువంటిది మనం రాయించడం జరిగింది. నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ complex food material into simple and absorbable materials by the actions of enzymes is called digestive system. Next, respiratory system. The organs and structures that enable breathing, bringing oxygen into the body and expelling carbon dioxide is called the respiratory system. Next is circulatory system and the heart, the blood and the blood vessels make up the circulatory system. The heart pumps the blood through the blood vessels to all parts of our body. Next అండి excretory system, the system which removes excess unnecessary materials from the body fluids of an organism is called excretory system. Next last is the nerve system అనమాట. So there is a perfect network connection from head to toe in our body. The brain has control over the body through nerves. The brain, spinal cord and the nerves are collectively called the nerve system. So ఇట్లా మనము మన యొక్క ఆర్గాన్ సిస్టమ్ సంబంధించి ఒక షార్ట్ రిపోర్ట్ రెడీ చేయొచ్చు. నెక్స్ట్ వర్డిక్ట్ చూద్దామండి. హీ హాజ్ రిటర్న్ ద రిపోర్ట్ రైటింగ్ వెల్, హిస్ ప్రెజెంటేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో హీ హాజ్ గాట్ 5 out of 5. అతను రాసిన దాన్ని బట్టి 5కి 5 మార్కులు వచ్చాయనేటువంటిది మనం మార్క్స్ అవార్డ్ చేయొచ్చు. సో ఇలా అండి మనం ఈవీఎస్కి సంబంధించి టూల్ 1 మనము క్లియర్గా పిల్లల చేత రాపిచ్చేటువంటి విధానం. సో ఇదండి ఈరోజుకి మన వీడియో.
మరొక కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.